నుంచి మనం ప్రధానంగా చర్చిస్తే మొన్న అర్ధరాత్రి ఇటు బండి సంజయ్ అరెస్టుతో మొదలైనటువంటి ఒక యుద్ధం. సో ఈ యుద్ధం కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లోనే మోదీ ఇప్పుడు కన్ఫర్మ్ అయింది, ఎల్లుండి హైదరాబాద్కి వస్తున్నారు శనివారం రోజు. సో ప్రభుత్వం నుంచి కూడా తలసాని వెళ్ళి స్వాగతం పలుకుతారు అని చెప్పేసి ఇప్పుడు సీఎంఓ నుంచి రిలీజ్ అయింది. సో దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటే పొలిటికల్ డ్రామా అనుకోవచ్చా, లేకపోతే మోదీ వస్తున్నాడు, మోదీ వస్తే ఎక్కడ సీఎం వెళ్ళాల్సి వస్తుందో, లేకపోతే సీఎం వెళ్తే ప్రాబ్లం జరుగుతుంది, ఇక్కడ మోదీ ఇచ్చింది ఏం లేదు తెలంగాణకి, దీన్ని కాంట్రవర్సీ చేయవచ్చు. అండ్ దాంతోపాటుగా లీకుల వ్యవహారం అంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు టీఎస్పీఎస్సీ పైన జరుగుతున్న ఇష్యూస్ బేస్ చేసుకొని మోదీ స్పీచ్ ఉంటుంది. ఈ స్పీచ్లో మరి కొంత కాంట్రవర్సీ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పేసి బిహైండ్ దట్ ఇవన్నీ కూడా కంపేర్ చేసుకునే ఇటు 10th పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చి ఈరోజు బండి సంజయ్ లోపలికి పంపించారు. ముందుగా పాలన పెద్దలకి మీకు అందరికి నమస్కారం అండి. గత 2 రోజులుగా కనుక మనం గమనిస్తే, అంటే మన అర్ధరాత్రి నుంచి కనుక గమనిస్తే, బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసిన విధానం కానీ, ఆ తర్వాత ప్రెస్ మీట్లో కమిషనర్ గారు చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే, ఒక పేపర్ లీకేజ్ కాదన్న ఇది. ఇప్పుడు టీఎస్పీసీలో అయితే ఎలక్షన్కి ఎగ్జామినేషన్ ముందయింది. సో ఇది 9:45కి ఎప్పుడైతే అబ్బాయి మైనర్ పిల్లోడు శివ అనే పిల్లోడు 9:45కి ఆ పేపర్ లీకేజ్ అయితే, అది మహేష్ అనే అతని దగ్గరికి వెళ్ళి, అటు నుంచి ప్రశాంత్ అనే అతని దగ్గరికి వెళ్ళి కొన్ని మీడియా వర్గాల్లో సర్క్యులేట్ అయ్యి ఆ తర్వాత బండి సంజయ్ గారికి వెళ్ళింది. ముఖ్యంగా పోలీస్ వారు పెట్టిన ప్రెస్ మీట్లో ఎక్కడ కూడా బండి సంజయ్ గారు పేపర్ లీకేజ్కి ప్రోత్సహించారు, బండి సంజయ్ గారు ఆ పిల్లోడితో ఆ ఫోటో తీపిచ్చారు అయితే ఇక్కడ వెల్లడించలేదు కదా. వాళ్ళు క్లియర్ కట్గా ఏమని వెల్లడించారంటే, ఈ పేపర్ లీకేజ్ ఫోటో బండి సంజయ్ గారి ఫోన్కి చేరిన తర్వాత దాన్ని పొలిటికల్ మైలేజ్ కోసము, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా పేపర్ లీకేజ్ అవుతుందని చెప్పి ధర్నాలు చేపట్టమనో, లేకపోతే దాన్ని రాజకీయంగా దాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి చేసే ప్రక్రియ చేశారు కాబట్టి మేము ఏవన్గా పెట్టడం జరిగిందని చెప్పారు. సో ఇప్పుడు మీడియా వర్గాలు ఏం చేస్తాయండి? మీడియా వర్గాలు ఇస్ 4th estate ఇన్ దిస్ కంట్రీ. మీడియా వర్గాలు ఏం చేస్తాయి? మీడియా వర్గాల డ్యూటీ ఇప్పుడు ప్రెస్ మీట్లో చెప్పారు కమిషనర్ గారు కూడా, మీడియా వర్గాలకు అందిన తర్వాత కూడా మాకు సమాచారం ఇచ్చుంటే బాగుండేది అని చెప్పి. కాకపోతే మీడియా వర్గాలు ఏం చేస్తాయి? మీడియా వర్గాలు సమాచారం ప్రజలకి చేరవేస్తాయి. మీడియా వర్గాల డ్యూటీ అది. మీడియా వర్గాలు చేసింది కరెక్ట్, సమాచారం చేరవేస్తాయి.